మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ మినిమల్ స్టిమ్యులేషన్. సో మినిమల్ స్టిమ్యులేషన్కి స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్కి డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి పేషెంట్స్లో మనం మినిమల్ స్టిమ్యులేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ స్టిమ్యులేషన్ అనేది లైక్ ఆల్టర్నేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే విల్ బి గివింగ్ 10 days ఆఫ్ ఇంజెక్షన్స్. మనం 10 days వరకు డైలీ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మెయిన్ ఏం ఏంటి అంటే ఈ స్టాండర్డ్ ఐవీఎఫ్లో ఆ లేడీకి ఆ టైంలో ఆ సైకిల్లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్ని డెవలప్ చేయడానికి, సపోజ్ ఒక 10 eggs ఉన్నాయనుకోండి, 10 to 12 eggs ఉంటే ఆ 10 to 12 eggs డెవలప్ కావడానికి మనం 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ హైయర్ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం మినిమల్ స్టిమ్యులేషన్లో ఏం చేస్తామంటే లెస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో దీంట్లో మనం డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. సో వీళ్ళ దాంట్లో మనం బేసిక్ ఏంటి అంటే లైక్ అరౌండ్ 6 to 7 eggs మీద ఫోకస్ చేస్తాం. అరౌండ్ ఆల్మోస్ట్ అంటే లైక్ 5 to 7 eggs వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఓరల్ టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇంజెక్షన్స్ అనేది డైలీ కాకుండా ఆల్టర్నేట్ డే ఆర్ డిపెండింగ్ ఆన్ స్కానింగ్ అండ్ డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో కంపేర్ టు స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్తో కంపేర్ చేస్తే మినిమల్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మినిమల్ స్టిమ్యులేషన్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. అంటే ఎగ్ నెంబర్, మినిమల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని మీద ఫోకస్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాం రాదర్ దాన్ క్వాంటిటీ. సో ఈ మినిమల్ స్టిమ్యులేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? సో కంపేర్ టు స్టాండర్డ్ ప్రొసీజర్ మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్ కట్టింగ్ అనమాట. సో ఇంజెక్షన్ డోసెస్ తగ్గడం వల్ల అండ్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తగ్గడం వల్ల డెఫినెట్గా మనకి ఫినాన్షియల్ బర్డన్ అనేది తగ్గుతుంది అండ్ కాస్ట్ కట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల లిటిల్ బిట్ లెస్ పెయిన్ కానివ్వండి, ఇంజెక్షన్ సైట్ పెయిన్ కానివ్వండి, అబ్డామినల్ డిస్కంఫర్ట్ కూడా లెస్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అంటే లైక్ హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే లైక్ సక్సెస్ అనేది అవ్వలేదు అన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్ మినిమల్ ఐవీఎఫ్. సో ఇది యూజువల్గా మనం ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఓల్డర్ ఏజ్ అంటే లైక్ 40 years దాటారు, ఎగ్ నెంబర్ చాలా తక్కువగా ఉంది అన్న వాళ్ళకి మనం మినిమల్ స్టిమ్యులేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రీవియస్గా ఐవీఎఫ్ విత్ స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ ఫెయిల్ అయింది అండ్ దే ఆర్ కీన్ ఆన్ దేర్ సెల్ఫ్ ఎగ్స్ అన్నప్పుడు కూడా మనం మినిమల్ ఎగ్స్ని టార్గెట్ చేసినా కూడా క్వాలిటీ వైజ్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి యూజువల్గా మినిమల్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. మరి ఇంకొంతమందికి ఫినాన్షియల్ అంతగనం పెట్టుకోలేరు ఐవీఎఫ్లో, బట్ ఐవీఎఫ్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్ టు కన్సీవ్ అన్న వాళ్ళకి కూడా మినిమల్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో దీని డిసడ్వాంటేజెస్ ఏంటి? సో కంపేర్ టు స్టాండర్డ్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి అండ్ అలాగే కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్కి కూడా అవైలబిలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువగా ఉండడం వల్ల సక్సెస్ రేట్స్ విల్ బి మోర్. బట్ ఈ మినిమల్ స్టిమ్యులేషన్లో మనకి ఎగ్ నెంబర్ తక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ కూడా తగ్గడం వల్ల కంపేర్ టు స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఐవీఎఫ్ ప్రొసీజర్తో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ కూడా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి తక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ డెఫినెట్గా మనం ఈ మినిమల్ స్టిమ్యులేషన్ అనేది అందరికీ కాకుండా కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్లో కనుక మనం అడ్వైస్ చేసినట్టయితే డెఫినెట్గా ఫినాన్షియల్ బర్డెన్ తగ్గి గుడ్ క్వాలిటీ ఎగ్స్ వచ్చి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చి డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఏ పేషెంట్ని చూస్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనేది మాత్రం ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ అంటే బేస్డ్ ఆన్ డాక్టర్ చాయిస్ అండ్ బేస్డ్ ఆన్ పేషెంట్ సెలెక్షన్ బట్టి ఉంటుంది. మనం చాలా మందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసినప్పుడు చాలా మంది కపుల్స్ మాకు కూడా ఎంబ్రియో గ్లూ యాడ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, ఎంబ్రియో గ్లూ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎంబ్రియో గ్లూ అంటే ఒక గమ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఎంబ్రియో గ్లూ అంటే మీడియం అన్నమాట. సో నథింగ్ బట్ హ్యాలురోనిక్ యాసిడ్ ఎంజైమ్ అన్నమాట. సో జనరల్గా ఈ హ్యాలురోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది ఎక్కడ చూస్తామంటే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అనేది మనకి ఫామ్ అయి యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు మనకి ఈ హ్యాలురోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది అధిక మోతాదులో చూస్తూ ఉంటాం. సో దీని రోల్ ఏంటి అంటే, ఇట్ ఎయిడ్స్ ఇన్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి హ్యాలురోనిక్ యాసిడ్ ఎంజైమ్ని మనం ఒక మీడియా రూపంలో మనం ప్రొవైడ్ చేసేదాన్ని ఎంబ్రియో గ్లూ అంటారు. సో జనరల్గా ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటామంటే, సో నాట్ ఓన్లీ అంటే లైక్ చాలా వరకు మనం ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా మందికి డెఫినెట్గా సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్గా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రికమెండ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇది Day 3 బేబీస్కి ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు, లేదా Day 5 బేబీ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో జనరల్గా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లానింగ్ చేసేటప్పుడు అంటే ఎంబ్రియోస్ని మనం లోడ్ చేసే కంటే ముందే, ఎంబ్రియాలజిస్ట్ యూజువలీ ఎంబ్రియోస్ని లోడ్ చేస్తూ ఉంటారు. సో ఎంబ్రియోస్ని లోడ్ చేయక ముందే 10 minutes ఈ మీడియాలో ఉంచేసి 10 minutes తర్వాత ఎంబ్రియోస్ని కెథటర్లో లోడ్ చేసి ఆ కెథటర్ని మనకు తీసుకొని వస్తారు. సో ఆ కెథటర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఎంబ్రియోస్ని ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో చాలా స్టడీస్ ప్రకారం ఎంబ్రియో గ్లూ యాడ్ చేసినప్పుడు అండ్ ఎంబ్రియో గ్లూ యాడ్ చేయకుండా ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ది సక్సెస్ రేట్స్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఎంబ్రియో గ్లూ యాడ్ చేసిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్స్ అనేది ఒక 5 to 10% ఎక్కువగా ఉంటుంది. సో మన 49లో కూడా మనం ఈ ఎంబ్రియో గ్లూ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఎంబ్రియో గ్లూ యాడ్ చేసిన పేషెంట్స్కి కూడా మేము కూడా సక్సెస్ రేట్స్ అనేది నార్మల్ వితౌట్ ఎంబ్రియో గ్లూ అండ్ విత్ ఎంబ్రియో గ్లూ అనేది కూడా మేము చాలా వరకు డిఫరెన్సెస్ చూసాం. సో ఈ ఎంబ్రియో గ్లూ యాడ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ అట్లీస్ట్ అంటే సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్న ప్రతి ఒక్క పేషెంట్కి కూడా యూజువల్లీ వీ సజెస్ట్ ఎంబ్రియో గ్లూ అనేది. థ్యాంక్ యూ.